చిరంజీవి గారు సినిమాలు వదిలేశాక మెగా ఫ్యాన్స్కి సరిగ్గా అన్నం కూడా తినాలి అనిపించి ఉండడం కదా. అవును, చిరంజీవి గారు తన సినిమాలను ఆపేసి రాజకీయంలో బాగా బిజీ అయిపోయారు ఒకప్పుడు. ఇక ఇప్పుడు రాజకీయం మీద దృష్టి పెట్టడమే కాకుండా సినిమాల మీద కూడా దృష్టి పెట్టాలని మళ్ళీ రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు తన 150వ సినిమాగా తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన కత్తి సినిమాని ఎంచుకోవడం ఇక్కడ విశేషం. తమిళ్లో మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన కత్తి సినిమాను తెలుగులో చేస్తున్నారు చిరంజీవి గారు. కానీ తమిళ సినిమా తీయటం ఏంటి, తెలుగులో కొత్త స్టోరీని ఎంచుకొని తీయొచ్చు కదా అని చాలామంది అన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా పనుల్లో ముమ్మరం మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఈ మధ్య నెట్లో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే చిరంజీవి గారి 150వ సినిమాకి నయనతార హీరోయిన్ అని, మరియు బికినీ షాట్ కోసం 3 కోట్లు అడుగుతుందట అని కూడా చాలా గాసిప్స్ వచ్చాయి. అందుకు ఈ భామ ఇప్పుడు రియాక్ట్ అవ్వటం మరీ విడ్డూరంగా ఉందండి. అప్పుడెప్పుడో వచ్చిన గాసిప్స్కి నయనతార గారు ఈ మధ్య రియాక్ట్ అయ్యారట. అసలు నన్ను చిరంజీవి గారి సినిమాకు అడగనే లేదు, నేను 3 కోట్లు అడగడం ఏంటి అని మీడియాతో చెప్పినట్లు నలుగురు 4 మాటలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ అమ్మడు అడిగిందో లేదో తెలియదు, కానీ బయట టాలీవుడ్లో మాత్రం అందరూ చెప్పుకుంటున్నారండి. మరి ఈ అమ్మడి వాలకం చూస్తుంటే చిరంజీవి గారి సినిమాకి ఈ అమ్మడికి అస్సలు సంబంధం లేదోమో అన్నట్లుగా ప్రవర్తిస్తుంది అని చెప్పచ్చు. చిరంజీవి గారి 150వ సినిమాకి వివి వినాయక్ గారు డైరెక్షన్ చేస్తున్నారండి. మరి ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.